నమస్తే నమస్తే. 22వ శ్లోకంలో ఉన్నాం కదా, చిత్ ప్రకాశమే సంవిత్తు. దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందిన చితిని అహంకారం అంట. ఆ అహంకారమే నేను దేహంలో ఉన్నాను, ఈ ప్రపంచం నాకు బయట ఉంది అని అనుకుంటుంది. ఎందుకంటే దేహానికి పరిమితమై ఉండేది అల్పత్వంతో పరిమితత్వంతో ఉంటుంది. అదే ఏ తాదాత్మ్యం లేని ఆత్మ చైతన్యం చితి ప్రకాశం దేహంలోనే కాదు అంతటా ఉన్నానని, కేవలంగా ఉన్నానని, తాను ఏమీ చెయ్యటం లేదు, ఏ అనుభవాలు పొందటం లేదు, నిర్లిప్తంగా శాంతంగా ఆనందంగా పరిపూర్ణంగా ఉంటుంది. అన్ని జీవులలో నేను అని ఉండేది ఈ చిత్త ప్రకాశమే. ఇదే ఇది మనం మళ్ళీ చెప్తాము, మళ్ళీ చెప్పుకుందాము. ఈ విన్న కర్మ సిద్ధాంతం వీడియోకి ఇప్పుడు చెప్పుకున్న దానికి కొంత రిలేషన్ అనేది ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఆ వీడియో వినండి. అయితే నేను నేను అని స్పష్టంగా పలికేది మానవుడే కదా. కాబట్టి ఈ చితి ప్రకాశం కేవలం మానవుల్లోనే ఉంటుందా? నోరు లేని మూగజీవాల్లో కూడా ఉంటుందా? అసలు ఏ శబ్దం చేయని చీమలు, కొన్ని పురుగుల్లో కూడా ఈ చితి ప్రకాశం ఆత్మ చైతన్యం ఉంటుందా? మరి అవేవి నేను నేను అనవు కదా. అంటే అన్ని ప్రాణులలో ఈ అహంభావన, అహంభావం, నేను నేను అనే భావం ఉంటుంది. అహం అంటే నేను, ఆ నేను అనే భావం ఉంటుంది. కాకపోతే పరిణితి చెందిన మానవుడు నేను అంటాడు. జంతువులు బుద్ధి లేవు, వాటికి బుద్ధి లేదు కాబట్టి అవి అనలేవు. క్రిమి కీటకాలు అవి కూడా అనలేవు. కాకపోతే అనలేని ఈ మూగజీవాలన్నింటిలో కూడా అహంభావన మూగగా ఉంటుంది, పైకి చెప్పలేనట్లుగా ఉంటుంది. చీమని ఒక చేత్తో నెడితే మరొక వైపు తిరిగి ఇటే వస్తుంది. మనం దాన్ని అటు దోసిన మళ్ళీ ఇటే వస్తుంది. దానికి ఎటు వెళ్ళాలో దాని దారి అది నిర్ణయించుకుంది. మనం తోస్తే మాత్రం ఊరుకుంటుంది, అది మళ్ళీ ఇటే వస్తుంది. తేలుని చంపబోతే కుట్టి తప్పించుకుంటుంది. కుక్కని తోక పట్టుకులాగితే మురిగి కరుస్తుంది. కోతని భయపెట్టకపోతే పళ్ళన్నీ బయటపెట్టి మీదకు దిగుతుంది. మరి ఈ ప్రతి చర్యలన్నీ వాటి యొక్క అహంభావపు ప్రకటన స్వరూపాలు. వాటిలో కూడా భయం, సంతోషం, కోపం, తిరగబట్టం ఇలాంటి వికారాలు ఉన్నాయి కదా. కాబట్టి వాటిలో ఉన్నది చిత్ భావన, అదే అహంభావన. ఈ ప్రకారం ఈ చితి యొక్క ప్రకాశం, చిత్తి కాదు చితి, చితి యొక్క భావన, చితి అంటే అహంకారం. ఈ చితి యొక్క ప్రకాశం బాహ్యమైన విషయాలను, విషయ వస్తువులని వెలిగించి చూపుతుందో, ఏ చితి యొక్క ప్రకాశం ఈ విషయాలని వస్తువులను వెలిగించి చూపుతుందో, ఏ చితి ప్రకాశం జ్ఞానేంద్రియాలకు శక్తినిచ్చి విషయ జ్ఞానం గ్రహించేటట్లు చేస్తుందో, ఏ చితి ప్రకాశం కర్మేంద్రియాలకు శక్తినిచ్చి పని చేసేటట్లు చేస్తోందో, ఏ చిత్త ప్రకాశం బుద్ధికి శక్తినిచ్చి విచక్షణ జ్ఞానంతో ఉండేటట్లు చేస్తోందో, ఆ చిత్త ప్రకాశం నేను నేను అనే అహంభావానికి ఆధారంగా ఉన్నదో దానినే సంవిత్. ఈ చిత్త ప్రకాశాన్నే సంవిత్ అంటారు. అంటే సంవిత్ అంటే అన్నింటినీ తెలుసుకునే ఆత్మ చైతన్యం. సంవిత్ అనే మాటకి అర్థం అన్నింటినీ తెలుసుకునే ఆత్మ చైతన్యం. దేహేంద్రియ మనోబుద్ధుల వృత్తులన్నిటినీ తెలుసుకోగల చిత్ స్వరూపం ఆత్మ చైతన్యం అని గ్రహించి నిరంతరం ఆత్మ గురించిన విచారణ చేయాలి. అలాంటి చితిని, చైతన్యాన్ని, ఆత్మని నేను అని విచారణ చెయ్యాలి. ఇది ఆత్మ విచారణ. ఇంకా సాక్షి భావన విచారణ చిన్నది కాదు, చాలా చాలా పెద్దది. చాలా పెద్దది అంటే అనేక సార్లు అనేక చోట్ల ఈ సాక్షి భావన చేయాలి. మళ్ళీ వివరిస్తున్నారు తర్వాత శ్లోకంలో సాక్షి భావం. ఇంకా ఎలా విచారణ చేయాలి? జాగ్రన్ముఖ త్రివిధామ సుసాక్షిణేయ, జాగ్రన్ముఖ త్రివిధామ విలక్షణాయ, స్వప్నాజ్జనుస్మృతి బలాత్స కథైక రూప, సైవాహమస్మి చితిరిత్యవ ధారయత్వం. జాగ్రత్త ముఖ, జాగ్రత్తతో మొదలయ్యే, త్రివిధ ధామసు మూడు అవస్థలలో యా సాక్షినే ఏది సాక్షిగా ఉంటుందో, జాగ్రత్త ముఖ త్రివిధ ధామ జాగ్రత్తతో మొదలయ్యే మూడు స్థానాలకు, యా విలక్షణాయ ఏది వేరుగా ఉంటుందో,
స్వప్న ఆది అనుస్మృతి బలాత్. స్వప్న సుషుప్తుల నిరంతర జ్ఞాపకం కారణంగా ఏతత్ ఏకరూప, ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉండేది ఏదో, సా చితి ఏవ అహం అస్మి, ఆ చితియే నేను. ఇది త్వయం ఇది త్వం అవధారయ, ఈ విధంగా నీవు భావించు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థలను సాక్షిగా చూసేది కూడా చితియే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల మూడు అవస్థల్లో ఏది సాక్షిగా ఉంటుందో, జాగ్రత్త మొదలయ్యే మూడు స్థానాలకి ఏది వేరుగా ఉంటుందో, స్వప్నం సుషుప్తుల నిరంతర జ్ఞాపకం కారణంగా ఎప్పుడు ఒకే రూపంగా ఉండేది ఏదో, ఆ చితే నేనై ఉన్నాను. అంటే మూడింటిలో కూడా సాక్షిగా ఉన్నది నేనే అని ఎల్లడూ నిరంతరంగా చింతించు, ఎల్లడూ విచారణ చేస్తూ ఉండు. ఇక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేవి జీవుడికి మూడు అవస్థలు. ఈ అవస్థలలో జీవుడు దర్శించే లోకాలు కూడా వేరువేరుగా మూడు ఉంటాయి. జాగ్రత్తలో కళ్ళు తెరిచి చూసే అవస్థ, స్వప్న ప్రపంచంలో కళ్ళు మూసుకుని చూసే అవస్థ, సుషుప్తిలో ఏమీ లేవు. ఇవి మూడు లోకాలు. కళ్ళు తెరిచి చూసే లోకాలు, కళ్ళు మూసుకుని చూసే లోకాలు, ఏమీ లేకపోవటం, అదనమాట. మూడు వేరువేరుగా ఉన్నాయి. జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం, సుషుప్తి శూన్యం. రెండూ ప్రపంచాలే, కాకపోతే మూడోది శూన్యం. ఇక ఈ లోకాల్లో వ్యవహరించే జీవుణ్ణి కూడా వేరు వేరు పేర్లతో పిలుస్తారు. జాగ్రత్తావస్థలో వ్యవహరించే జీవుణ్ణి విశ్వడు, జాగ్రత్తావస్థకి విశ్వడు, స్వప్నావస్థకు తైజసుడు, సుషుప్తికి ప్రాజ్ఞుడు. జాగ్రత్త అవస్థలో వ్యవహరించే జీవుణ్ణి విశ్వడని, స్వప్నావస్థలో వ్యవహరించే జీవుణ్ణి తైజసుడని, సుషుప్తిలో ఏ అనుభవం లేకుండా, ఏమీ లేకుండా ఉన్న జీవుణ్ణి ప్రాజ్ఞుడు అని అంటారు. ఇలా వేరువేరు అవస్థల్లో వేరువేరు పేర్లు గల జీవుడు వేరువేరు లోకాలు చూస్తూ అనుభవాలు పొందుతాడు. అదేంటండి మనిషి మరి కొన్నది ఒకటే లోకం కదా, ఎన్ని లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నామా? అదేంటో చూద్దాం. మేలుకున్న అవస్థ జాగ్రత్త అవస్థ. ఈ అవస్థలో జీవుడు ఈ లోకంలో వ్యవహరిస్తూ అనుభవాలు పొందుతాడు. ఇదొక లోకం. మరి స్వప్నావస్థ అంటే నిద్రించిన తర్వాత శరీరం అలసి సలసి మత్తుగా పడి ఉంటే మనస్సు ఇంకా అలుపు రాక ఏవేవో లోకాలను సృష్టించుకుంటుంది మనస్సు. ఆ అవస్థలో జీవుడు తైజసుడుగా అనేక సుఖదుఖ అనుభవాలు పొందుతాడు. అది స్వప్నలోకం. ఇది జాగ్రత్త లోకం. అందులో అనేక అనుభవాలు పొందుతాడు. ఇక మూడవది సుషుప్తి, అంటే గాఢ నిద్ర. శరీరము మనస్సు రెండు పూర్తిగా అలసిపోయి విశ్రాంతి తీసుకునే సమయం. ఆ సమయంలో జీవుడు హాయిగా నిద్రపోతాడు. అప్పుడు జీవుడికి ఏ అనుభవాలు ఉండవు, ఏ ఆలోచన ఉండదు, ఏమీ చేయడు, ఏమీ తెలియదు. కినపిన జానామి, ఏమీ తెలియదు. ఇలా వేరు వేరు అవస్థలలో వేరు వేరు అనుభవాలు ఉంటాయి. మూడు అవస్థల్లో మూడు రకాలైన అనుభవాలు కూడా ఉంటాయి. జీవుడు స్థూల శరీరంలో ఉన్నప్పుడు జాగ్రత్త లోకాన్ని, అంటే మెలకువ స్థితిలో ఈ స్థూల శరీరంతో జాగ్రత్త లోకాన్ని, సూక్ష్మ శరీరంలో ఉన్నప్పుడు అంటే రెండవది స్వప్న ప్రపంచంలో మనస్సు ఏంటి, సూక్ష్మ శరీరం అంటే మనస్సు. ఈ మనస్సుతో సృష్టించింది స్వప్న లోకాలు, అందుకే సూక్ష్మ శరీరం అంటారు. ఆ సూక్ష్మ శరీరంతో మనస్సుతో సూక్ష్మ లోకాలు, అదే స్వప్న లోకాన్ని. కారణ శరీరంలో ఉన్నప్పుడు, కారణ శరీరం అంటే ఏముంటాయి, వాసనలు కర్మఫలాలు ఉంటాయి కదా, ఆ కారణ శరీరంలో ఏమీ ఉండవు అనుభవించడానికి, చూడటానికి అనుభవించడానికి ఏమీ ఉండవు. అందుకు ఆ సుషుప్తిలో శూన్యాన్ని మాత్రమే గ్రహిస్తాడు. అయితే ఈ మూడు లోకాలు చూసి అనుభవించే జీవుడు ఒకడా ముగ్గురా? జాగ్రత్త అవస్థలో ఒక డాక్టర్, స్వప్నంలో అతడే ఒక కూలి అవుతాడు. జాగ్రత్త అవస్థలో ఒక రైతు, స్వప్నావస్థలో ఒక మంత్రి అవుతాడు. జాగ్రత్త అవస్థలో ఒక స్థితి ఉంటే స్వప్నావస్థలో ఇంకొక స్థితిలో అతను ఊహిస్తూ ఉంటాడు. సుషుప్తిలో అయితే ఏమీ లేని శూన్యంగా ఉంటాడు.
మరి డాక్టరు కూలి వేరువేరుగా ఉన్నారా? ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే. రైతు మంత్రి వేరు వేరా? ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే. మామూలు జాగృతావస్థలో రైతు, అతని కలలో తనొక మంత్రి అయినట్లుగా కల వచ్చింది స్వప్నావస్థలో. అంతేగాని ఈ రైతు మంత్రి అయిపోలేదు కదా. ఇదొక అవస్థ, ఇదొక అవస్థ. కాబట్టి ఉన్నది ఒక వ్యక్తి. సుషుప్తిలో అయితే ఏమీ లేని శూన్యంగా ఉంటాడు. కాబట్టి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని మనకు అనిపిస్తుంది. కానీ యథార్థంగా ఆలోచిస్తే ముగ్గురుగా కనిపించే మూడు వ్యక్తిత్వాలు, జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో కనిపించే మూడు వ్యక్తిత్వాలు ఒక్క జీవుడే, ఒకే జీవుడు అని గ్రహించాలి. అనుభవాలు మాత్రం వ్యక్తిత్వాలు, జీవుడు మాత్రం ఒక్కడే. మూడు మూడు రకాలైన అనుభవాలు, కానీ జీవుడు మాత్రం ఒక్కడే. అదే చైతన్యం, అదే నేను, అదే చితి. నిజంగా జీవుడికి మూడు శరీరాలు మూడు ఇళ్ల లాంటివి. స్థూల శరీరం అనే ఇంట్లో కూర్చుని జాగృత లోకాన్ని దర్శించిన జీవుడే స్వప్న శరీరంలో కూర్చుని స్వప్న లోకాన్ని దర్శించి అనుభవిస్తున్నాడు. మరి ఆ జీవుడే కారణ శరీరంలో కూర్చుని హాయిగా నిద్రపోతూ ఏమీ తెలియని శూన్య స్థితిలో ఉంటున్నాడు. మరి జీవుడి యొక్క ఈ అనుభవాలను బట్టి విశ్వ తైజస ప్రాజ్ఞసులని పేరు పెట్టారే గాని నిజంగా ముగ్గురు కాదు, ఉన్నది ఒక్కడే. ఒక్కడే ఆ జీవుడు. అలా ఒక్కడే కనుక కాకపోతే స్వప్న ప్రపంచంలో పొందిన అనుభవాలని ఎలా గుర్తుపడతాడు? అలాగే సుషుప్తిలో ఏమీ తెలియని అనుభవం హాయిగా నిద్రపోయినట్లు ఎలా చెప్పగలుగుతాడు? ముగ్గురైతే చెప్పలేరు. ఒక్కడు కాబట్టి మెలకువ స్థితిలోది చెప్తాడు, నిద్రపోయినప్పుడు కలని చెప్తాడు, సుషుప్తిలో ఏమీ లేదు అని చెప్పేది జీవుడు ఒక్కడే కాబట్టి చెప్పగలుగుతున్నాడు. అది విచారణ అన్నమాట. అంటే జాగ్రత్తావస్థలో అక్కడ జీవుడు చేసే పనులను, పొందే అనుభవాలను, అలాగే స్వప్నావస్థలో జీవుడు చేసే పనులను, పొందే అనుభవాలను, సుషుప్తిలో ఏమీ తెలియని అజ్ఞానాన్ని, సుఖాన్ని ఎవరు సాక్షిగా చూస్తున్నారో అదే జీవుడు, అదే అసలు స్వరూపం, అదే చితి ప్రకాశం, చైతన్యం. ఆ చితి ప్రకాశం వల్లనే మూడు అవస్థలు, అందులోని అనుభవాలు అన్నీ. ఈ మూడు అవస్థల్లోని అనుభవాలకు చితి ప్రకాశమే సాక్షి. జీవుడు, చితి, చైతన్యం అన్ని ఒకటి. ఈ చైతన్యమే సాక్షి. ఆ సాక్షి ఎవరు? అది నేనే. ఎవరా సాక్షి? ఆ సాక్షి అయిన చైతన్యమైన నేనే. మూడు లోకాలని చూడాలన్నా, మూడు ధామాలు, ధామాలంటే ఇళ్ళు అన్నమాట, ఆ ఇళ్ళని వాడుకోవాలన్నా చైతన్యం కావాలి. అదే జీవుడు చైతన్యం, అదే నేను. ఆ చితినే నేను అనే భావన చెయ్యాలి. అంటే చితినైన నేను విశ్వడి వేషంలో జాగృతావస్థలో ఒక రకమైన అనుభవాలని, తైజసుడి వేషంలో స్వప్నావస్థలో మరొక రకమైన అనుభవాలని, ప్రాజ్ఞుడి వేషంలో సుషుప్తిలో ఏ అనుభవాలు లేని అజ్ఞానంలో ఉంటున్నారు. కాకపోతే మూడు వేషాల్లోని మూడు అనుభవాలు కూడా నాకు తెలుసు. కాబట్టి నేను సాక్షిని. మూడు అనుభవాలకి, మూడు వ్యక్తిత్వాలకి నేనే సాక్షిని. బాల్యంలో ఉన్నది నేనే, కౌమారంలో ఉన్నది నేనే, ప్రౌఢత్వంలో ఉన్నది నేనే, వార్ధక్యంలో ఉన్నది నేనే. ఈ జీవుడే. ఎలాగో ఆ మూడు అవస్థల్లో ఉన్నది కూడా జీవుడైన నేనే కదా. నా చిన్నప్పుడు నా విషయాలు నాకు గుర్తుంటాయి కొన్ని, అన్నీ కాకపోవచ్చు. అలాగే టీనేజ్ లో జరిగే కొన్ని కొన్ని విషయాలేమో కొన్ని జ్ఞాపకం ఉండొచ్చు. కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు జ్ఞాపకం నేనే చేసుకున్నాను. అలా ఇన్ని అవస్థల్లో ఉన్న జీవుణ్ణి నేనే, మూడో అవస్థల్లో ఉన్న జీవుణ్ణి కూడా నేనే. అదే చైతన్యం, ఆత్మ చైతన్యం. సాక్షిగా మూడింటిని చూస్తుంది. ఎందుకంటే చాలా ఎలాబరేటెడ్ గా చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ మనకి మర్చిపోక్కర్లేదు విషయంగా చక్కగా ప్రింట్ అయ్యేటట్లుగా చెప్తున్నారు అన్నమాట. మూడు ధామాలు, మూడు లోకాలు, మూడు వ్యక్తిత్వాలు మారిపోతున్నాయి కదా. మరి చితినైన నేను కూడా మారిపోతున్నానా? చితి మారుతుందా అంటే చితి మారేది కాదు. చైతన్యం నిర్వికారం,
ఏ వికారాలు, ఏ మార్పులు లేనిది. అన్ని మార్పులని గమనించేది, సాక్షిగా చూసేది. కాబట్టి మార్పులకు అతీతమైనది. అది ఎప్పుడు ఏకరూపంగానే ఉంటుంది. దానికి ఏ మార్పు లేదు. ఆ చితి ఏకరూపంగా ఉండేదే కాకుండా మార్పులు కూడా చెందేదే. అయితే జాగ్రత్తావస్థలో ఒకవేళ మార్పులు చెందినట్లయితే జాగ్రత్తావస్థలో చితి మారిపోయేది. కాబట్టి జాగ్రత్తావస్థ గుర్తుండదు. స్వప్నావస్థలో చితి మారిపోతే స్వప్నావస్థలో ఏం జరిగిందో అది గుర్తుండదు. మరి సుషుప్తిలో చితి మారిపోతే మేలుకున్న తర్వాత నాకు నిద్ర బాగా పట్టింది, హాయిగా పడుకున్నాను అనే విషయాన్ని చెప్పలేదు కదా. అందువల్ల అన్ని అవస్థలలో నిరంతరం జ్ఞాపకంగా ఉంటున్నాయి అంటే కారణం చితిలో ఏ మార్పులు లేదు. అది ఎప్పుడూ ఒక్కటిగానే ఉంది. అదే ఆత్మ చైతన్యం. మార్పులన్నీ జీవుడివే. జీవుడికే ఈ మార్పులు, కానీ మార్పులు లేనిది చైతన్యం. అదే ఆత్మ. దాన్నే పట్టుకుంటే జీవుడు, వదిలిపెడితే దేవుడు అంటారు. ఇవన్నీ పట్టుకున్నప్పుడు జీవుడుగా ఉంటాం, అన్ని వదిలిపెడితే అప్పుడే పరమాత్మగా. ఇలా మూడు అవస్థలకి, ఈ మూడు అవస్థల్లోని అనుభవాలకి సాక్షిని నేనే అని నిరంతరం చింతన చేస్తూ మూడు అవస్థల నుంచి బయటపడాలి. తర్వాత ఆత్మ విచారణ ఇంకా ఎలా చేయాలో 23వ శ్లోకంలో చెప్తున్నారు. 23 ఇప్పటి వరకు అర్థమైందండి. ఎందుకంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేది మనకి ఎన్నో సార్లు విన్నాం కాబట్టి ఇది కొంత అవగాహన అయి ఉంటుంది. మూడు అవస్థల్లో ఉన్నది నేనే. అది ఆ మూడు అవస్థల్ని చూసేది నేనే. నాలో ఏ మార్పు లేదు. అవస్థలు మారుతున్నాయి కానీ నేనైతే మారట్లేదు. ఇది అర్థమైంది. అర్థం చేసుకున్నారు నాకు. ఇప్పుడు తర్వాత ఆత్మవిచారం. నోదేతి నస్తముపయాతి నవృద్ధిమేతి నైవోపయాతి పరిణామమపక్షయం వా స్వాధ్యస్థ సర్వజననాది వికార సాక్షిణ్ ఏషా హి సంవిదితి చింతయ సంతతం త్వం. దీన్ని వివరించుకుంటాం. నా ఉదేతి, ఇది అంటే ఆత్మ, అదే చితి. అది నా ఉదేతి పుట్టదు, నా అస్తం ఉపయాతి మరణించదు, నా వృద్ధిమేతి వృద్ధి చెందదు, నా అపక్షయం క్షీణించదు, పరిణామం నా ఉపయాతి మార్పు చెందదు, స్వ అధ్యస్థ ఆత్మపై ఆరోపించబడ్డ సర్వజనన అది వికార సాక్షిని, పుట్టక మొదలైన అన్ని వికారాలకు సాక్షి. ఏషాహి సంవిత్ ఇది, ఇదే సంవిత్ అని తెలుసుకో. అన్ని తెలుసుకునే చిత్తు ఇది. త్వం సంతతం చింతయ, నీవు ఎల్లప్పుడూ ఈ భావనే చేస్తూ అంటే ఇది అంటే ఈ చితి, ఈ ఆత్మ పుట్టదు, మరణించదు, వృద్ధి చెందదు, క్షీణించదు, ఏ మార్పులు చెందదు. ఆత్మపై ఆరోపించబడ్డ పుట్టుక మొదలైన అన్ని వికారాలకి సాక్షిగా ఉంటుంది. ఇదే సంవిత్ అని నిరంతరం నీవు భావన చేస్తూ ఉండు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి, ఆ అవస్థల్లోని జీవుడి యొక్క అనుభవాలకి సాక్షి అయింది ఈ చితి ప్రకాశమేనని, ఇలాంటి చితి ప్రకాశాన్ని, ఆత్మ చైతన్యాన్ని నేనేనని నిరంతరం విశ్లేషణ విచారణ చేస్తూ జీవుడు తన యథార్థ స్థితిలో ఉండాలి అని ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంకా జీవుడి యొక్క స్థితిగతులు, యథార్థ స్వరూప స్వభావాలు ఇంకా ఎలా విచారణ చేయాలో తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తన స్థితిని తాను మరిచిపోవటానికి కారణాన్ని కూడా తెలియజేసి దాన్ని సరిచేసుకుని గుర్తుంచుకునే ఉపాయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తారు. ఎందుకంటే మానవులం కదా, మర్చిపోయేవాళ్ళం. అందుకని మరుపు లేకుండా గుర్తుంచుకునే విధానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆత్మ యొక్క స్థితిగతులు, లక్షణాలు ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ పుట్టేది కాదు, అలాగే ఆత్మకి మరణం లేదు. ఆత్మ వృద్ధి చెందేది కాదు, క్షీణించేది కాదు, కృషించేది కాదు. అసలు ఏ మార్పులు లేనిది ఆత్మ. ఆత్మ అంటే అది ఎవరో కాదు, అది నేనే. అంటే నాకు పుట్టుక లేదు, మరణం లేదు, వృద్ధి క్షయాలు లేవు, ఏ మార్పులు లేవు. కానీ
నేను ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తీరుని పుట్టాను అంటున్నాం కదా, మరి పుట్టినరోజులు చేసుకుంటున్నాం కదా, అలాగే ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాను అని కూడా అంటాం కదా. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానీ నా చిన్నప్పుడు భలే గోల చేసేవాడినండి అంటుంటామే. అంటే అప్పటికి ఇప్పటికి వృద్ధి చెందిందనమాట. అలాగా ఓ అప్పుడున్న ఓపిక ఇంకా 10 సంవత్సరాలు పోతే ఉంటుందండి, ఇప్పుడున్న ఓపిక ఇంకో 10 ఏళ్ళు పోతే ఉంటుందా అంటూ ఉంటాం. అంటే శరీర పటుత్వం తగ్గిపోయి ఏ పని చేయలేని స్థితికి వస్తుంది అని కదా అంటూ ఉంటాం. అంటే ఒకప్పటికి నేను క్షీణిస్తాను, కృషించిపోతాను అని భావం. ఇప్పుడు బాగా ఒకప్పుడు బాగా గుర్తుండేది, ఇప్పుడు ఏమిటో మర్చిపోతున్నాను. ఇది కూడా మార్పు. ఇలా అనేక విధాలుగా మారిపోతాను, ఎప్పుడు ఒకే విధంగా ఉండను అని తెలుసు, అలా అంటుంటాం కూడా. మరి ఇదేంటి? నేనేమో ఆత్మని, ఆత్మకేమో జనన మరణాలు వృద్ధి క్షయాలు లేవు, కానీ నాకు జనన మరణాలు వృద్ధి క్షయాలు ఉన్నాయని భావిస్తూ ఉంటాను, అందరికీ చెప్తూ ఉంటాను. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే భ్రమ. ఏంటా భ్రమ? దేహం పుడుతోంది, ఒకప్పుడు మరణిస్తుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, అనేక మార్పులు చెందుతుంది. మరైతే నేను ఆత్మనని మరిచిపోయి ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఈ దేహమే నేననుకుని ఈ దేహం యొక్క లక్షణాలను, ఈ ఆత్మ యొక్క లక్షణాలు ఈ దేహంపై ఆరోపించుకొని పుడుతున్నాను, చస్తున్నాను, వృద్ధి చెందుతున్నాను, కృషించుతున్నాను అని అంటున్నాను. ఇది భ్రమ, ఇదే భ్రాంతి. దీన్నే తప్పుడు భావన, తప్పు భావన అంటారు. ఇది నిజంగా మానసిక ఊహ, భ్రమ, భ్రాంతే కాని నిజం కాదు. నిజం కాకపోతే మరి నేను చిన్నప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఎందుకు లేను అని మనం అంటాం కదా. ఇది దేహానికి సంబంధించిన మార్పులు, నీకు సంబంధించినవి కాదు, అది గుర్తుపెట్టుకో. అది భ్రమ, భ్రాంతి అంటే. ఓ పిచ్చిమొహమా, ఇది చూసేసుకుని నేను 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 అనుకుంటున్నా, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు, ఎక్కడ మార్పులు లేవు. ఎందుకంటే మన మీద మనకే డౌట్లు వస్తాయి. మరి నిజమేమిటో శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా తెలుసుకుని మనస్సు ద్వారా జరిగిన పొరపాటుని తిరిగి మనస్సు ద్వారానే సరిచేసుకోవాలి. ఈ మనస్సే అన్నిటికీ కారణం. మన ఏమో మనుష్యాణం కారణం బంధమోక్షయో కదా, అన్నిటికీ కారణం ఈ మనస్సు. అందువల్ల ఈ మనస్సు ద్వారా జరిగిన పొరపాటుని మనస్సు ద్వారానే సరిచేసుకోవాలి. దేహమే నేననే తప్పుడు భావనని ఆత్మయే నేను అని సరి అయిన భావన ద్వారా, చింతన ద్వారా సరిచేసుకోవాలి. ఇప్పుడు అది తీసేయి, అది తీసేసి ఇది పెట్టుకో. దేహమే నేను అనే భావన జరిపే, ఆత్మయే నేను ఈ భావనని నిరంతరం గుర్తు చేసుకో. అలా సరి చేసుకోవాలంటే దేహం యొక్క పుట్టుక, పెరుగుదల, క్షీణత, మరణం అన్నింటినీ తెలుసుకునే నేను, అన్నిటినీ, సకలాన్ని అన్నిటినీ తెలుసుకునే నేనే సంవిత్తుని, సాక్షిని. సాక్షినైన నాకు జనన మరణాలు వృద్ధి క్షయాలు ఏమీ లేవు. ఏ మార్పులు లేని నిర్వికార సాక్షి చైతన్యాన్ని, నిర్వికార సాక్షిని, చైతన్యాన్ని. అన్ని మార్పులను నేను తెలుసుకుంటున్నాను అని నిరంతరం విచారణ చేస్తూ అలా సాక్షిగా తెలుసుకునే తెలివిగా, అదే దాన్ని ఏమంటారు? ప్రజ్ఞ అంటారు. తెలుసుకునే తెలివినే ప్రజ్ఞగా, చితి ప్రకాశంగా ఉండిపోవాలి. ఇప్పుడు మనం ప్రజ్ఞగా, చితిగా, ప్రకాశంగా ఉండిపోవాలి. ఈ నేను జ్ఞాన చైతన్యమైన ఆత్మని. జీవో నాహం దేహో నాహం ప్రత్యభిన్నం బ్రహ్మైవాహం. నేను అజ్ఞానపు నేను, ఇప్పటిదాకా ఉన్న ఈ దేహపు నేను అజ్ఞానపు నేను. ఇది జీవుడు, ఇది దేహం. కానీ ఈ నేను జ్ఞాన చైతన్యమైన ఆత్మనే, జ్ఞానంతో కూడిన ఆత్మ. అది నేను, అంతేగాని ఇది నేను కాదు, ఇది కాదు, ఇది నేను. గుర్తొచ్చినప్పుడల్లా చిన్న చిన్న పదాల్లో మనం గుర్తు చేసుకోవాలి. అది కూడా సాధనే. మాటలు కూడా అక్కర్లా. ఓ దీనికి ఎంత విలువ ఇచ్చేస్తున్నాను అంటే విలువ ఇవ్వాలి. ఎంతవరకు? అంతవరకే. పరుగులు తీసేస్తుంటే దీన్ని తక్కువ చేస్తే మళ్ళీ మనం ఏం నేర్చుకోలేం. మనం తెచ్చుకున్నదే నేర్చుకోవడానికి.
అలాగని ఇది తక్కువ కాదు. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది తక్కువది కాదు. ఇది కూడా చాలా ఉన్నతమైనది. ఉన్నతమైనది కాబట్టే కదండి మనం జన్మ తీసుకుని వచ్చాం. మరి ఈ జన్మ ఎంత ఉన్నతమైనది కదా. మరి ఇంత ఉన్నతమైన జన్మ తీసుకుని మరి దీన్ని గౌరవించాలి కదా. దీన్ని తిట్టుకోవాలని చెప్పట్లా, రెండిటిని వేరు చేసుకో. ఆ రెండిటిని విడదీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. దీనికి ఇచ్చే విలువను దీనికి ఇస్తాం. నేను అనేది ఏంటో నాకు అర్థం చేసుకో. అలా చేసినప్పుడు మనం ఆ సాక్షిగా ఉంటున్నప్పుడు మనకి విడదీసుకోవటం వచ్చినప్పుడు అందులో ఎక్కువ సార్లు అనుకోవడానికి గుర్తుంటుంది. ఈ ఎక్కువ సార్లు అనుకోవటానికే ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను అని అనుకోవటం, ఇది చేస్తోంది, ఇది చూస్తోంది అనుకోవటం, ఈ సాక్షి భావనని ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటాం. ఓకే అండి. తర్వాత శ్లోకం 24వ శ్లోకం రేపు చెప్తాం.